ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారపు మాట ప్రోగ్రామ్కి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. బాగున్నారా? నిద్ర లేచారు కదా అందరూ కూడా. దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థన చేసి ఉన్నారని చెప్పే, వాక్యమును చదివి ఉన్నారని చెప్పి నమ్ముచున్నారు. ఈ వారపు మాటగా కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వాక్యము చూసినట్లయితే, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, దేవుడు ఎటువంటి కొదువు లేకుండా నీకు సమృద్ధిని దేవుడు ఏర్పాటు చేయబోతున్నారు. ఈరోజు బాధ ఉందా? ఈరోజు అప్పుల భారం ఎక్కువైపోయిందా? కొదువ అది నీ కుటుంబంలో భయంకరంగా కనబడుతుందా? ఈ రోజు నువ్వు కానీ దేవుని దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థన చేసినట్లయితే, ఆయనను ఆశ్రయించినట్లయితే ఏ కొదువు కూడా దేవుడు లేకుండా నీకు సమృద్ధిని దేవుడు ఏర్పాటు చేస్తారు. కనుక ఈ వారము మీరు అందరూ కూడా దేవుని ఆశ్రయించండి. ఆశ్రయించిన వారి జీవితంలో గొప్ప మేలు, అద్భుతము దేవుడు చేయబోతున్నాడు. గమనించండి, ఈరోజు సాయంత్రము 25వ తారీఖు నుంచి 28వ వరకు జరుగుతున్న మరి యొక్క ప్రత్యేకమైన సిలువ ధ్యాన కూటములు హోలీ వీక్కి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతాం. దయచేసి అందరూ కూడా కదలి రండి, యవనస్తులు రండి. మరి ఉత్తేజింపజేసి బలపరిచే సాక్ష్యాలు ఉండబోతున్నాయి కనుక అందరూ రండి. దేవుని యొక్క దీవెనలు మీరు అందరూ కూడా పొందుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈ వారం అంతా దేవుడు మీకు తోడే నడిపించింది గాక. దేవుని యొక్క వాక్య పరిచయంలో సహోదరుడు శామ్యూల్ జాక్.